సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలను అదే రోజు నైట్ సీసీ కెమెరాలు తీసేయడం జరిగింది. మరి ఎందుకు తీసేసిరు? ఆ పోలీస్ స్టేషన్కి పోయి మా మీద అమానుషంగా దాడి జరిగిందని ఆ బ్యాగులు బహుజన బిడ్డలు ఆ కేసు పెడితే ఆ సిఐ అధికార దావంతో నేనే అధికారం మా పార్టీ కాంగ్రెస్ నాయకులకు కొమ్ము కాస్తూ ఆ కేసు చేయలేదు. మళ్ళీ ఉల్టా కేసు చేయకుండా ఆ నాయకులు కాంగ్రెస్ నాయకులు పిలిపించి ఉల్టా కౌంటర్ కేసు చేపించారు. అది కౌంటర్ కేసు అయింది. కానీ బహుజన బిడ్డలు ఇచ్చినటువంటి దెబ్బ కలిగినటువంటి వాళ్ళ మీద కేసు కాలే. వాళ్ళు కేసు కాకుండా వాళ్ళు మళ్ళీ ఏం చేసిండ్రు, ఆ బిడ్డ చనిపోయే వరకు మళ్ళా మా మీదకి వస్తుందని చెప్పి పోలీసు వాళ్ళు కొంచెం అతి తెలివి చూపించి మేము కోర్టుకు రాసినాం, కోర్టు గైడెన్స్ తీసుకుంటామంటారు. మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టిన వాళ్ళనేమో ఎఫ్ఐఆర్ చేసిండ్రు. మీరు ఒకసారి మీడియా దీని మీద దృష్టి పెట్టాలి. ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళు కేసు పెడితే కేసు కాలే, కొట్టిన వాళ్ళు కేసు పెడితే అధికార పార్టీకి సంబంధించిన వాడు కేసు పెడితే వాళ్ళ కేసు ఎఫ్ఐఆర్ అయింది. వీళ్ళ కేసు ఎఫ్ఐఆర్ కాలే. మేము ఆ బిడ్డ చనిపోయిన తర్వాత పోలీసులు కొంతమంది కావాలని డ్రామా ఆడి ఏం చేసిండ్రంటే మేము కోర్టు అడ్డుపై తీసుకుంటామంటారు. సరే, మరి బహుజన బిడ్డలు పెడితే పేదవాళ్ళు పెడితే కోర్టు అడ్డుపై తీసుకుంటున్నావు కదా, మరి కాంగ్రెస్ వాళ్ళకు అడ్డుపై తీసుకోవాలి కదా. మరి వాళ్ళది ఎట్లా ఎఫ్ఐఆర్ చేసినావు, వీళ్ళని ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదని అడిగిన ప్రశ్న డిఎస్పీ దగ్గర సమాధానం లేదు. నీళ్ళని అడుగుతున్నాడు. సరే డిఎస్పీ గారు, మీరు అంటున్నారు కదా ముందు ఎవరు వచ్చిండ్రు, పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, వీళ్ళు ఎన్ని గంటలకు వచ్చిండ్రు, వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చిండ్రంటే బాధితులు ఏమో 8 గంటలకు పోయినరు, అధికార పార్టీలో 9:30కు పోయినరు. పోయినా కానీ వాళ్ళ మీద కేసు పెట్టాం. మేమేమంటున్నాం, ఆ బిడ్డ చనిపోయినాక తూతూ మంత్రంగా వాళ్ళకి చేయాలని లేదు, కోర్టుకు పంపించాలి. కోర్టు మీద సిల్లేదని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కోర్టు సిల్లడినా కోర్టు ముద్ర వేసిందా లేదు. వాళ్ళు కోర్టుకు పంపించడమని వాళ్ళు ఒక మాయమాటలు చెప్పి చేస్తుంటే నేను పార్టీ అధిష్టానం దృష్టి తీసుకెళ్లిపోయినా. కేటీఆర్ గారు ఎంబడే స్పందించి ఆ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడడం పార్టీ తరఫున. ఇలా అప్పటికే ఇక్కడ బిఎస్పీ పార్టీ కానీ వాళ్ళు మళ్ళా శారదా మహారాజ్ గారు కానీ వాళ్ళందరూ కలిసి అన్ని సంఘాలు వాళ్ళకు మద్దతుగా ఉన్నాయి, మేము మద్దతుగా ఉన్నాం. ఇవాళ మేము కోరేది ఒకటే, ఆ పిల్ల మర్డర్ అయింది, చనిపోయింది, 307 సెక్షన్ ఎట్లా పెడతావు? నేను 301 పెట్టు, డైరెక్ట్ మర్డర్ కాబట్టి 301 పెట్టు. మీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మాకు చూపించి బహిరంగంగా పెట్టి మీరు మాకు చెప్పండి అని చెప్పితే